దేవా నన్ను కూడా ఆశీర్వదించు. గాడ్ బ్లెస్ మీ టు. సో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యము, వాగ్దానము. సో ఈ దేవుడు నన్ను కూడా ఆశీర్వదించు. సో అబ్రహాంని పిలుచుకున్నాడు, ఆశీర్వదించాడు. ఇస్సాకుని పిలుచుకున్నాడు, ఆశీర్వదించాడు. యాకోబుని పిలుచుకున్నాడు, ఆశీర్వదించాడు. అలాగే సొలొమోన్ని ఆశీర్వదించాడు. దావీదుని, యోబుని, వీళ్ళందరినీ, యోసేపుని, వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించింది దేవుడే. కాబట్టి సో మనము కూడా అలా ఆశీర్వదించు ప్రభు అని అడగడంలో తప్పు లేదు. దేవా నన్ను కూడా ఆశీర్వదించు, గాడ్ బ్లెస్ మీ టు అని ప్రార్థించుకోవాలి. సో దేవుడు ఈ మినిస్ట్రీ ద్వారా అనేక కీస్ ఇస్తున్నాడు. సో ఏది దేవుడు ఎంత చెప్పినా మన మన లోపల నుంచి ఆ ఇంటెన్షన్ లేకపోతే, స్వస్థత పడాలని మనకు లేకపోతే స్వస్థత పడలేము, మారాలని మనం లేకపోతే మారలేము. సో ఆశీర్వదించబడాలని మనకు లేకపోతే ఆశీర్వదించబడలేము. సో దేవుడు అన్ని రకాలుగా కవర్ చేస్తున్నాడు మనందరినీ కూడా. ఇటు భూలోక సంబంధమైనది, పరలోక సంబంధమైనది మార్చుకుంటూ ముందరికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను కూడా ఆశీర్వదించు. సో ప్రార్థించాలి. అయ్యా, అబ్రహాంని ఆశీర్వదించావు, యాకోబుని, ఇస్సాకుని ఆశీర్వదించావు, యోబుని జోసెఫ్ని ఆశీర్వదించావు, దావీదుని, అందరినీ కూడా, సొలొమోన్ని ఆశీర్వదించావు ప్రభువా. నన్ను కూడా ఆశీర్వదించు అని ప్రార్థించుకోవాలి. సో ఈ వాక్యము నాకు, నేను ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. సో యాక్చువల్గా ప్రిపేర్ చేసిన వాక్యము వేరు, కానీ దేవుడు ఒక 1 అవర్ 2 అవర్స్ బ్యాక్ నేను ప్రేయర్లో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడమని చెప్పాడు దేవుడు. సో ప్రార్థనలో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం జరిగింది. చూద్దాము వాక్యాల ద్వారా. సో ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనము. సో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. సో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. సో దేవుడు అబ్రహాంని పిలుచుకుంటున్నాడు. అబ్రహామా, సో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ బంధువుల ఇంటి, స్నేహితుల ఇంటి దగ్గర నుంచి నువ్వు సపరేట్గా దూరం వెళ్ళు, అందరి నుంచి డిస్కనెక్ట్గా. అప్పుడే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అని అబ్రహాంని పిలుచుకున్నాడు దేవుడు. ఇక్కడ ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. సో గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ ద క్వాలిఫికేషన్. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడట్లేదు దేవుడు. సో ఆయన కృప ఎవరి మీద ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎవరి మీద ఎలా పనిచేస్తుందో తెలియదు, ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటాడో, ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడో తెలియదు. సో దాని తర్వాత అబ్రహాంని దేవుడు పిలుచుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు శ్రమలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, కరువులు వచ్చాయి, ఆపదలు వచ్చాయి, ప్రమాదాలు వచ్చాయి, అండ్ ఎన్నో పరీక్షలు కూడా వచ్చాయి అబ్రహాంకి. కానీ దాని తర్వాత దేవుడు చెప్పినట్టుగా గొప్ప జనముగా చేస్తానన్నాడు, చేశాడు. ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించాడు. నామంను గొప్ప చేస్తానన్నాడు, చేసేసాడు. అందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తా అన్నాడు, మార్చేశాడు. సో ఒకటి, అబ్రహాం బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ అబ్రహాం లాగా ఫెయిత్ఫుల్గా ఉండడం మనం రెడీగా ఉన్నామా లేదా? సో చెప్తున్నాను కదా, అబ్రహాం, యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఈ సొలొమోను, దావీదు వీళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. సో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళలాగా మనం కూడా ఆశీర్వదించబడచ్చు. కానీ వాళ్ళలాగా శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు దేవుడితో పట్టుకొని ఉన్నారు, మనం కూడా అలా పట్టుకొని ఉండాలి. సో వాళ్ళలాగా పరీక్షలు వచ్చినప్పుడు వాళ్ళు నెగ్గగలిగారు, మనం కూడా నెగ్గగలగాలి. ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం 25 ఇయర్స్ పట్టింది, ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి టైం తీసుకున్నది. అలా అని దాన్ని దేవుడు ఏ మార్గం గుండా తీసుకెళ్ళాడు, కొన్ని కరువు గుండా తీసుకెళ్ళాడు. సో మనకు అలాంటి కరువు వచ్చినప్పుడు మనం భయపడతాము. సో అందుకే బైబిల్లో నువ్వు ఎవరిలాగైనా నువ్వు ఆశీర్వదించబడవచ్చు. సో నువ్వు మోషేలాగా వాడబడాలనుకుంటున్నావా? ఫర్ ఎగ్జాంపుల్, సో మోషే ఎన్ని కష్టాలు పడ్డాడో అలా కష్టాలు పడడానికి నువ్వు రెడీగా ఉన్నావా? సో అప్పుడు నువ్వు అలా వాడబడతావు. సో అబ్రహాం బ్లెస్సింగ్, యాకోబ్ బ్లెస్సింగ్, ఐజాక్ బ్లెస్సింగ్స్, ఇవన్నీ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆన్ ద ఎర్త్. సో వాళ్ళకు ఆ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవడానికి శ్రమలు, పోరాటాలు వచ్చాయి, బాధలు, వేదనలు వచ్చాయి, బట్ వాళ్ళు అవన్నీ పొందుకున్నారు. సో బైబిల్లో దేవుడు ఒకరికి చేసింది అందరికీ చేస్తాడు. సో ఇక్కడ దేవుడు అబ్రహాంకి చెప్తున్నాడు, గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని. చూద్దాము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములందు నీయందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా. సో ఆశీర్వదించే వాళ్ళను ఆశీర్వదిస్తాను, దూషించే వాళ్ళను దూషిస్తాను అని సమస్త వంశములు నీ ద్వారా వస్తాయని అబ్రహాంతో చెప్పాడు. సో ఈరోజు మనము ఇవన్నీ క్లెయిమ్ చేద్దాం. ఇవాళ మనందరం కూడా ఈ బ్లెస్సింగ్స్ క్లెయిమ్ చేద్దాం. సో ఎలా ఎలా ఆశీర్వదించాడో చూద్దాము దేవుడు. అబ్రహాము వెండి, బంగారము
అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. సో అబ్రహాము వెండిని బంగారాన్ని పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను. సో పవర్టీ అంటే పేదరికము దేవుడి చిత్తం కాదు, ప్రాస్పారిటీ దేవుడి చిత్తము. ఇప్పుడు అబ్రహాంని దేవుడు బ్లెస్ చేశాడు. సో మన దేవుడు కూడా అదే దేవుడు. సో అబ్రహాంని ఏ దేవుడు అయితే ఆశీర్వదించాడో అదే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సో ఒకరికి చేసిన దేవుడు అందరికీ చేస్తాడు. సో ఒకవేళ దేవుడి చిత్తము కాకపోతే అబ్రహాంని ఎందుకు ఆశీర్వదించాడు, మరి యాకోబుని ఐజాక్ని ఎందుకు ఆశీర్వదించాడు? సో వాళ్ళని ఆశీర్వదించాడు కదా, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సో కాబట్టి మనం ప్రేర్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా ప్రయత్నించుకోవాలి. సో వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. సో అంత గొప్పగా ఆశీర్వదించాడు. సో ఆదికాండం 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూసారా, ఏంటి అన్ని విషయములలోనూ. సో అన్ని రకాలుగా ఆశీర్వాదం ఇచ్చాడు. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను. చూసారా, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను అంటే దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడతాము, లేకపోతే మనం ఆశీర్వదించబడలేము. కాబట్టి ప్రేర్ చేసుకోవాలి. ప్రేర్ చేసుకున్నప్పుడు అవును, అబ్రహాం ఆశీర్వాదం అందరూ అడుగుతున్నారు, మరి అబ్రహాం పడ్డట్టు కష్టాలు పడతారా? మరి అబ్రహాము విశ్వాసంలో నడిచినట్టు మనం కూడా విశ్వాసంలో నడవగలుగుతామా? ఎస్, నడవగలగాలి. అప్పుడే నువ్వు అబ్రహాం ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. సో అబ్రహాం ఆశీర్వాదము ఎలా వచ్చింది? ఆయనకు కొన్ని పరీక్షలు పెట్టిన తర్వాత వచ్చింది. సో మనకు కూడా అలాంటి పరీక్షలు పెట్టిన తర్వాత అబ్రహాం ఆశీర్వాదం వస్తుంటుంది. కొన్ని ఎడారి గుండా, కొన్ని కరువు గుండా, కొన్ని శ్రమల గుండా దేవుడు తీసుకెళ్ళాడు అబ్రహాంని. సో మనల్ని కూడా అలా తీసుకెళ్తాడు. సో ఎందుకంటే నువ్వు బైబిల్లో ఎవరైనా తీసుకోండి, సో నువ్వు యేసు ప్రభు అలాగా సేవ చేయాలనుకుంటా, ఆయనలాగా నువ్వు నిందపడాల్సిందే. నువ్వు మోసేలాగా సేవ చేయాలనుకుంటున్నావు, ఆయనలాగా నువ్వు కష్టపడాల్సిందే. నువ్వు అబ్రహాం లాగా ఆశీర్వదించబడగా ఆయనలాగా నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాల్సిందే. సో యజమానిగా బహు ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడయ్యాను. చూసారా, దేవుడు ఆశీర్వదిస్తేనే గొప్పవాడయ్యాడు. అతని గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనములను, ఒంటెలను, గాడిదలను దయచేశాను. సో ఇది అబ్రహాంని దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూసాము. సో ఇప్పుడు అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. ఇప్పుడేమో అబ్రహాం ఆశీర్వాదం చూసాము. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఆశీర్వాదాన్ని చూద్దాము. సో వి విల్ క్లెయిమ్ టుడే నైట్ we will claim all the blessings. Abraham blessing, Jacob blessing, Isaac blessing, Solomon blessing, Joseph blessing. సో ఇవన్నీ కూడా చూద్దాము. అందరి బ్లెస్సింగ్స్ని మనం క్లెయిమ్ చేసుకుందాం. సో అప్పుడు ఇస్సాకు గెరారులో రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పుతున్న దేశము నివసించము, ఈ దేశమందు పరవాసనై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. చూసారా, యాకో అబ్రహాంని అలాగే ఆశీర్వదించాడు, దేవుడు తోడై ఉండి ఆశీర్వదించాడు. ఇక్కడ ఇస్సాకుని కూడా దేవుడు తోడై ఉండి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, సో దేశాలే ఇచ్చేస్తాను నీకు అని ఆశీర్వదిస్తున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్ర వలె నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంకి సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. సో ఈ దేవుడు ఇస్సాకుకి ఇస్తున్న వాగ్దానము, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, అది మెల్లగా ఇస్సాకుకి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇస్సాకు నుంచి యాకోబుకి. సో ఇట్లా జనరేషన్ టు జనరేషన్ బ్లెస్సింగ్ ఎలా వస్తుంది, ఎలా దేవుడు ఆశీర్వదించుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ అబ్రహాం బ్లెస్సింగ్ చూసాము, ఇది ఇస్సాక్ బ్లెస్సింగ్ ఎలా ఉందట, ఆకాశ నక్షత్రం వలె ఆయన సంతానాన్ని చేస్తున్నాడట, దేశంలో అన్నీ ఆయన సంతానముకి ఇస్తున్నాడట, సమస్త జనులు ఆశీర్వదించబడుదురట. సో ఇవన్నీ కూడా ఇస్సాకు ద్వారా జరుగుతున్నాయి ఈ ఆశీర్వాదము. సో ఏలనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొని చెప్పాను. సో ఇది సో దేవుడు అబ్రహాం లాగా ఆశీర్వదించడానికి, యాకోబు ఐసాక్ లాగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ మనము దేవుడి మాట వినడానికి సిద్ధంగా ఉన్నామా? సో అబ్రహాము విన్నాడు, ఇస్సాకు నీ తండ్రి అయిన అబ్రహాం నా మాట విన్నాడు, నేను విధించిన ఆజ్ఞలన్నిటిని కూడా పాటించాడు. సో నా కట్టడాలు, నా నియమాలన్నిటిని కూడా తెలుసుకున్నాడు. నువ్వు కూడా తెలుసుకుంటే నేను నిన్ను కూడా అలాగా ఆశీర్వదిస్తాను. సో కండిషన్ ఉంటుంది, ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక కండిషన్ ఉంటుంది. కాబట్టి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు.
కానీ ఇక్కడ అబ్రహాంని ఎలాగైతే కండిషన్ పెట్టాడో, నువ్వు కూడా నీ తండ్రి అయిన అబ్రహాం లాగా నన్ను సాటిస్ఫై చేయి, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని అంటాడు. అవును, ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి నన్ను ఆశీర్వదించు అంటే ఆశీర్వదించలేడు. ఆయనకు అనుకూలంగా వెళ్ళినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. సో చూద్దాము ఇంకా ఎవరెవరిని ఆశీర్వదించాడో దేవుడు. ఇస్సాకు ఆ దేశమున దున్నవాడే, దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చూసారా, తను వేసిన ప్రతి పంట, అంటే ముట్టుకున్న ప్రతిది కూడా బంగారం లాగైంది. ఏ పంట మొదలు పెడితే ఆ పంటలో 100% ప్రతిఫలం వచ్చింది, రిజల్ట్ వచ్చింది. ఎందుకు? యెహోవా అతన్ని ఆశీర్వదించాను కనుక మనుషుడు గొప్పవాడాయను. సో దేవుడు ఆశీర్వదిస్తేనే గొప్పవాడవుతారు. ఏదో నా స్కిల్లో, నా టాలెంటో, నా విజ్డమో, నా నాలెడ్జో, లేకపోతే నా నా ఎడ్యుకేషను, నా క్వాలిఫికేషను వల్ల ఆశీర్వదించబడరు. సో దేవుడు యొక్క కృప కనికరము దేవుడు తోడుంటేనే ఆశీర్వదించబడతారు. దేవుడు తోడు ఉండాలంటే ఆయనకు అనుకూలంగా నడవాలి. సో నువ్వు ఆశీర్వదించబడాలంటే కూడా మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాము, యాకోబు, ఇసాకు కొన్ని పరీక్షలు వచ్చిన తర్వాత ఆశీర్వదించబడ్డారు. కొన్ని శ్రమలు, పోరాటాలు వచ్చిన తర్వాత ఆశీర్వదించబడ్డారు. సో మనందరం కూడా ప్రిపేర్ అయి ఉండాలి, ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి. సో అతడి మిక్కిలి గొప్పవాడు కనుక క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. సో దేవుడు ఎప్పుడు కూడా ఓవర్ నైట్లో ఎవరిని ఆశీర్వదించాడండి, క్రమక్రమంగా స్టెప్ ఆన్ స్టెప్ ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ అతడు అంటే ఎవరు? ఇక్కడ ఇస్సాకు గొప్పవాడయ్యాడట, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. సో స్టెప్ ఆన్ స్టెప్ అభివృద్ధి చెందాడు. సో దేవుడు కూడా బ్లెస్సింగ్స్ ఓవర్ నైట్లో ఎప్పుడు కురిపించాడు. కొంచెం నేర్పిస్తాడు, కొన్ని పరీక్షలు పెడతాడు, మళ్ళీ ఆశీర్వదిస్తాడు. కొంత నేర్పిస్తాడు, పరీక్షలు పెడతాడు, మళ్ళీ ఆశీర్వదిస్తాడు. సో అలా ఉంటుంది అన్నట్టు, స్టెప్ ఆన్ స్టెప్. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం వృధా చేసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి. అతని గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. సో ఇస్సాకు యొక్క ఆశీర్వాదం ఎలా అంటే అందరూ అసూయపడేంతగా ఆశీర్వదించాడు దేవుడు. సో ఆ దేశంలోనే ఎవ్వరూ లేనంత ఆస్తిపాస్తులు ఈ యొక్క దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడు. సో ఎవ్రీబడి మస్ట్ ప్రే ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ టుడే. సో వీ నీడ్ టు క్లెయిమ్ దీస్ ఆల్ బ్లెస్సింగ్స్, అబ్రహాం బ్లెస్సింగ్, యాకోబ్ బ్లెస్సింగ్, ఐజాక్ బ్లెస్సింగ్. సో ఇవన్నీ కూడా మనము క్లెయిమ్ చేద్దాం. సో ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనము. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాడని చెప్పాను. సో ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నాడు? యాకోబుకి చెప్తున్నాడు దేవుడు. 3వ జనరేషన్, అబ్రహాం అయిపోయింది, ఇస్సాక్ అయిపోయింది, ఇప్పుడు యాకోబుకి చెప్తున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి ఆయన ముఖం చూసి నిన్ను ఆశీర్వదిస్తాను, కాబట్టి నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, నేను నీకు తోడై ఉంటాను కనుక భయపడకు అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. సో అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టాను. చూసారు, ఇప్పటికీ ఇజ్రాయెల్ అనే పేరు ఉంది. చూసారు, వరల్డ్ మన కంట్రీస్లో ఇజ్రాయెల్ అనే కంట్రీ ఉంది. సో అది ఇక్కడ నుంచే మొదలైంది. సో ఈయన పేరు మీదనే దేవుడు ఒక దేశాన్ని ఇచ్చేశాడు, ఇజ్రాయెల్ అనే పేరు మీదనే ఒక దేశాన్ని ఇచ్చేశాడు. దిస్ ఈజ్ అ ఎండ్ కాలింగ్, ఎండ్ బ్లెస్సింగ్. అంటే ఒక మనిషి పేరు మీదనే ఒక దేశము తయారైపోయింది. సో ఇజ్రాయెల్ పేరు మీద, ఈ ఇజ్రాయెల్ యాకోబ్ పేరు ఏమైంది? ఇజ్రాయెల్గా మార్చాడు దేవుడు. ఆ పేరు మీద ఒక దేశాన్నే ఉంది ఇప్పుడు అది. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. సో ఫలించి అభివృద్ధి పొందడం దేవుడి చిత్తము, అక్కడే ఉండడం దేవుడి చిత్తం కాదు. జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు. జన సమూహము, రాజ్యాలు అన్ని నీ ద్వారా వస్తాయని దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. సో నేను అబ్రహామునకు, ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. సో చూసారా, ఇదంతా దేవుడు ఇష్టపడి ఆశీర్వదిస్తున్నాడు అందరినీ కూడా. అబ్రహాంని, యాకోబుని, ఇస్సాకుని, వీళ్ళందరినీ కూడా దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఇక్కడ ఎవరికి క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, ఎవరికి కూడా ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. సో అందరూ కూడా దేవుడి చేత ఆశీర్వదించబడ్డారు. అందుకే ఈరోజు మన సర్మన్ ఏంటి? దేవా నన్ను కూడా ఆశీర్వదించు అని. సో అబ్రహాము, యాకోబు, ఇస్సాకు ఇప్పుడు ముగ్గురు ఆశీర్వదించబడ్డారు దేవుడి చేత, గొప్ప వాళ్ళు అయ్యారు. ఇంకా చూద్దాము.
సో ఇప్పుడు యోసేపు బ్లెస్సింగ్ చూద్దాము. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు. చూసారా, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. సో యోసేపు ఒక బానిసలాగా పనిచేస్తున్నాడు ఐగుప్తుని ఇంట. సో యజమానుడు ఎవరు? ఐగుప్త రాజు. సో అక్కడ బానిసగా ఉంటున్నాడు. సో దేవుడు తోడై ఉన్నాడు గనక వర్ధిల్లుతున్నాడు. కొద్ది కొద్దిగా యోసేపు వర్ధిల్లుతున్నాడు. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. సో దేవుడు తోడై ఉన్నాడని తన యజమాని చూస్తున్నాడు. అంటే యోసేపు ఏది చేసినా సక్సెస్ అవుతుంది, ఏది చేసినా కూడా విక్టరీ వస్తుంది, ఏది చేసినా కూడా ఫలిస్తుంది, ఏది చేసినా కూడా గొప్ప గొప్ప రిజల్ట్ వస్తుంది. ఎందుకు? దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి. సో దేవుడు తోడే ఉంటేనే ఏదైనా కూడా ఫలించగలుగుతాము. దేవుడు తోడు లేకపోతే మనం ఫలించలేము, సక్సెస్ పొందుకోలేము. అందుకే మనం సక్సెస్ విక్టరీతో కంటే ముందు దేవా నువ్వు నాకు తోడే ఉండని ప్రార్థించుకోవాలి. దేవుడా నీవు నాకు నీడగా ఉండని ప్రార్థించుకోవాలి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగాను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. సో మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించను. సో ఒక బానిసలాగా ఉన్న యోసేపుకి ఇప్పుడు ఏమైంది? అధికారం వచ్చేసింది. సో ఒక ఫరో అనేది గొప్ప రాజు, ఆ రాజు మీద అధికారం వచ్చేసింది, ఆ రాజ్యం మీద అధికారం వచ్చేసింది యోసేపుకి. అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్త ఇంటిని ఆశీర్వదించను. సో యోసేపును బట్టి ఆ ఐగుప్తుడు యజమానుడు ఆశీర్వదించబడుతున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి అతని కలిగిన సమస్తము మీద నుండెను. సో దేవుడి యొక్క ఆశీర్వాదము అన్నిటి మీద యోసేపుకి ఉన్నది. ఆయన తినే ఆహారంలో ఆశీర్వాదమే, ఆయన చేసే పని ఆశీర్వాదమే, తన వల్ల తన యజమానుడు కూడా ఆశీర్వదించబడుతున్నాడు యోసేపు వల్ల. సో యోసేపు బ్లెస్సింగ్ కూడా చాలా హై అండ్ బ్లెస్సింగ్. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి, చూడండి ఎక్కడ బానిస, ఎక్కడ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. సో బానిసగా ఉన్న యోసేపు ఇప్పుడు ఏమవుతున్నాడు? రాజ్యము చేతిలోకి వస్తుంది. అంటే హై అండ్ ఉన్నత శిఖరాలకు వెళ్తున్నాడు. తాను ఆహారం తినుట తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరవంతుడై ఉండేను. సో యోసేపు చేతికి ఇప్పుడు మొత్తము హ్యాండ్ ఓవర్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యోసేపు. ఇప్పుడు అబ్రహాం అయిపోయాడు, ఇస్సాక్ అయిపోయాడు, యాకోబు అయిపోయాడు, యోసేపు అయిపోయాడు. సో నీవు నా ఇంటి అధికారివై ఉండవలేను. సో ఇక్కడ రాజు అంటున్నాడు, నువ్వు నా ఇంటికి అధికారంగా ఉండు, నా ప్రజలందరికీ నీకు విధేయులై ఉందరు. అంటే ఒక రాజ్యం ఆయన చేతికి అప్పగించబడుతుంది. ఒక రాజ్యంలో అధికారంగా ఆయన పొజిషన్ వస్తుంది. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడని ఉందనని యోసేపుతో చెప్పాను. ఆ సింహాసనం ముందు అక్కడనే కూర్చుంటాను, కానీ నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా మంచిదే. సో దేవుడు తోడే ఉంటే చూడండి ఎంత గొప్ప శిఖరాలకు వెళ్ళొచ్చో. సో మాత్రమే నీకంటే పైవాడని ఉందని యోసేపుతో చెప్పాను. సో మరియు ఫరో చూడుము, ఐగుప్త దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. సో దేశం అంతటి మీద ఇప్పుడు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్కడ బానిస, ఇక్కడ ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి పొజిషన్ను దేవుడు ఇప్పించాడు యోసేపుకి. అయితే ఫరో తన చేతిలోనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతన్ని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్త దేశం అంతటి మీద అతనిని నియమించాను. సో ఇక్కడ ఫరోకు ఎంత గౌరవం అయితే ఉందో రాజుకి, ఈయనకు అంత గౌరవం వచ్చేసింది. సో ఫరో ఎంత పొజిషన్లో ఉన్నాడో, ఎన్ని డిసిషన్స్ తీసుకోగలుగుతాడో, అలా ఇండిపెండెంట్గా ఇతను యోసేపు కూడా అంత గొప్పగా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకోగలుగుతాడు. సో దీని వెనకాల చాలా శ్రమలు ఉన్నాయి. సో యోసేపు ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, దాని వెనకాల శ్రమలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. దాని తర్వాత బ్లెస్సింగ్ కూడా అలాగే వచ్చింది యోసేపుకి. సో ఇప్పుడు సొలొమోన్ని చూద్దాము. 1 రాజులు 3వ అధ్యాయం 10వ వచనం. సో వీళ్ళందరూ ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డారు కదా. ఇప్పుడు చాలామంది కూడా పేదరికము, లేమితనము, సో దాన్ని భరించద్దు. ఎందుకంటే దేవుడు వీళ్ళని ఇంత గొప్పగా ఆశీర్వదించినప్పుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. అందుకే దేవా నన్ను కూడా ఆశీర్వదించు అనే వాక్యం ఈరోజు మనం క్లెయిమ్ చేద్దాం. ఇప్పుడు అబ్రహాంని ఎలాగా ఆశీర్వదించావో, యాకోబుని ఇస్సాకుని ఎలాగా ఆశీర్వదించావో, ఇలా యోసేపుని ఎలా ఆశీర్వదించావో, ఇప్పుడు సొలొమోన్ని ఎలా ఆశీర్వదించాడో చూద్దాం. సొలొమోన్ చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చూసారా, ఐశ్వర్య ఘనతలు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. సో వాటిని నేను నీకు ఇస్తున్నాను.
అందువలన నీ దినములన్నింటిను రాజులలో నీ వంటి ఒకడైనను ఉండడు. సో నీకు రాజు పొజిషన్ ఇస్తాను, ధనము, పేరు, ఘనత, ఐశ్వర్యము అన్నీ నీకు ఇస్తానని సొలొమోనుతో చెప్తున్నాడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి, ఇగో ఇది కండిషన్, సో నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి అంటే అది ఆయన ఆశీర్వదించలేడు. సొలొమోనుకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు యాకోబుతో కూడా మాట్లాడాడు. అబ్రహాము నీ నీ తండ్రి అబ్రహాము నా ప్రకారంగా నడిచాడు, అందుకే నేను ఇస్సాకుని ఆశీర్వదించాను. ఆయన యాకోబుతో చెప్పాడు, నువ్వు నా ప్రకారంగా నడువు, నీ తండ్రి ఎలాగైతే నడిచాడు అలాగ నడువు, నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఇలా సొలొమోనుతో అంటున్నాడు, దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. సో దీర్ఘాయుష్మంతు దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఆశీర్వాదము, ధనము, ఐశ్వర్య, ఘనత, ఇది ఒక ఆశీర్వాదము. సో నువ్వు దావీదు నడిచాడు నీ తండ్రి, అలాగే నువ్వు కూడా నడువు, అప్పుడు నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు. సో ఇప్పుడు యోబు బ్లెస్సింగ్ చూద్దాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూడండి, యోబు ఎలాంటి వాడట? యథార్థవంతుడు, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు, వదిలేసేసాడట చెడుతనాన్ని. సో అది చేయడం వల్ల దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూద్దాము. సో ఇక్కడ ఏం చెప్పాడు? యోబు క్యారెక్టరిస్టిక్స్ చెప్పాడు దేవుడు. ఫస్ట్ ఆయన దేశము ఊజు దేశము, అతని క్యారెక్టర్ ఏంటిది? యథార్థవంతుడు, హంబుల్ మ్యాన్, న్యాయవంతుడు. సో న్యాయంతో ఉండేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునేవాడు. సో ఇలాంటి వ్యక్తి. సో ఇమ్మీడియట్గా ఏం రాయబడింది? ఆయన ఆశీర్వాదాలు రాయబడింది. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 7,000 షీప్స్, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, 10 పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడుగా నుండెను. చూసారా, తూర్పు దిక్కు మొత్తంలో ఇతను గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు. సో ఇదంతా ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇవ్వడానికి కారణం ఏంటిది? సో ఇలా ప్రాపర్టీస్ ముందే చెప్పడానికంటే ముందు దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఒకటి రాసి పెట్టాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు యోబు. సో యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించండి. చూసారా, యోబు 42లో స్టార్టింగ్ కంటే ఇంకా డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇచ్చాడు యోబుకి. అతనికి 14,000, ఇంతకుముందు 7,000 ఉండే, ఇప్పుడు 14,000 అయినాయి. ఇంతకుముందు 3,000 ఒంటెలు ఉండే, ఇప్పుడు 6,000 ఒంటెలు అయ్యాయి. సో అలా దేవుడు ఏం చేశాడు? ఆయన బ్లెస్సింగ్స్ని మల్టిప్లై చేశాడు. సో ఈరోజు విల్ క్లెయిమ్ ఇట్. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు, సొలొమోన్, దావీదు అండ్ వీళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. సో దేవా నన్ను కూడా ఆశీర్వదించు అని మనం క్లెయిమ్ చేద్దాం. సో అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ అర్ధరాత్రి సమయమున మాతో మాట్లాడి ఎవరిని ఎలా బ్లెస్ చేశారో మా కళ్ళకు గట్టినట్టు చూపించారు తండ్రి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. మీరిచ్చే ఆశీర్వాదంలో ఇవన్నీ కూడా మీరిచ్చే ఆశీర్వాదము నాయన. పేదరికం నీ చిత్తము కాదు, లేమితనము నీ చిత్తము కాదు అయ్యా ప్రభువ, మీ సమృద్ధిగా ఆశీర్వదించబడడం నీ చిత్తము తండ్రి. ఎస్ మై లార్డ్, మీరు పక్షపాతము లేని దేవుడవు నాయన. అబ్రహామును ఆశీర్వదించావు, ఇస్సాకుని ఆశీర్వదించావు, యాకోబుని ఆశీర్వదించావు, యోబుని ఆశీర్వదించావు, సొలొమోన్ని, దావీదుని ఆశీర్వదించావు. యేసయ్య మమ్మల్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎస్ మై లార్డ్, అయ్యా ప్రభువ దేవా, మమ్మల్ని కూడా ఆశీర్వదించు అనే వాక్యం ద్వారా మా అందరినీ కూడా ముట్టి స్వస్థతపరిచినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, వీ వాంట్ టు రిసీవ్ యువర్ బ్లెస్సింగ్స్ మై లార్డ్. మాలో ఉన్న లేమితనాన్ని తీసివేయండి, ఆ పేదరికాన్ని తీసివేయండి, మాలో ఉన్న బలహీనతలను తీసివేయండి తండ్రి. మాలో ఉన్న ఆ లేమితనాన్ని తీసేసి సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, మీరు పక్షపాతం లేని దేవుడవయ్యా. ఒకరికి చేసిన వాడవు అందరికీ చేస్తావు, ఒకరికి ఇచ్చిన వాడవు అందరికీ ఇస్తావు తండ్రి. అలాగే అబ్రహాంని ఎలాగైతే ఆశీర్వదించావో మమ్మల్ని కూడా అలాగే ఆశీర్వదించండి. ఇస్సాకుని, యాకోబుని ఎలాగైతే ఆశీర్వదించావో, యోబుని ఎలాగైతే ఆశీర్వదించావో, సొలొమోన్ని, దావీదుని ఎలాగైతే ఆశీర్వదించావో అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదించమని
మీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభువా, దరిద్రంలో బ్రతకడము, లేమిలో బ్రతకడం నీ చిత్తము కాదు నాయనా. ఎస్ మై లార్డ్, మీరు మాకు ఏ కండిషన్స్ అయితే పెట్టారో ఆ కండిషన్స్ అన్నిటిని కూడా నడిచే శక్తిని మాకు దయచేయండి. మిమ్మల్ని సాటిస్ఫై చేసే శక్తిని మాకు దయచేయండి. అయ్యా మీరు మాకు తోడై ఉండండి. అబ్రహాంకి తోడుగా ఉన్నావు, యాకోబుకి తోడుగా ఉన్నావు, ఇస్సాకుకి తోడుగా ఉన్నావు, జోసెఫ్కి, సొలొమోన్కి, దావీదుకి, యోబుకి అందరికీ తోడై ఉండి వాళ్ళందరినీ కూడా గొప్పగా ఆశీర్వదించావు. అలాగే మాకు కూడా తోడై ఉండి మీకు మీ మహిమకరంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. అయ్యా మేము దారి తప్పిపోకుండా మీ ఎన్ని పద్ధతులు అయితే ఉన్నాయో, ఎన్ని కమెంట్మెంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయగలిగే శక్తిని దయచేయండి. మీ మాటలు, మీ శాసనాలు, మీ కట్టడాలన్నిటిని కూడా నేర్చుకునే శక్తిని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, మమ్మల్ని కూడా ఆశీర్వదించనే వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి ఎగ్జాంపుల్గా వాళ్ళందరినీ నేనే బ్లెస్ చేశాను. సో మిమ్మల్ని కూడా నేను బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కావాలంటే మీరు కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయని చెప్పారు తండ్రి. ఎస్ మై లార్డ్, వీ వాంట్ టు సాటిస్ఫై ఆల్ ద కండిషన్స్, స్టాచ్యూస్ and rules and regulations from you, my Lord. Lord, bless like them in the name of Jesus Christ, I pray. Amen. 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 Praise the Lord.